వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి టార్గెట్ చేస్తారు. ఆయన అధికారంలో లేనప్పుడు ఆయన టార్గెట్లోనే ఉంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన టార్గెట్లోనే ఉంటారు. పవన్ కళ్యాణ్ అనే పేరు వినపడకపోతే, ఆ పేరు పలకపోకపోతే వాళ్ళ మీడియాలో కనపడమనా, లేదంటే వాళ్ళ ఉనికి కోల్పోతామనే ఒక భయమా ఏంటనేది తెలియదు, కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీదే వాళ్ళ ధ్యాస. అయితే నిన్న ఒక డిబేట్లో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు. ఒకసారి అది చదివి వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ పొద్దున్నే టిఫిన్ మాదాపూర్ ఇంట్లో తింటాడు, మధ్యాహ్నం భోజనం ఆంధ్రాలో తింటాడు, ఈవినింగ్ స్నాక్స్, రాత్రి లంచ్ హైదరాబాద్లో చేస్తాడు. అది ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యం అని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోనే ఎక్కువ నివాసం ఉంటున్నారు, సినిమాలు చేసుకుంటున్నారు, ఇంకా ఆయన రాష్ట్రానికి సంబంధించినటువంటి పనులను గాలికి వదిలేశారు అని. ఇది ఈయన తెలుసు కదా మనకి వెంకటరెడ్డి గారు. సరే, ఇదే నిజం అనుకుందాం, ఇదే కరెక్ట్, ఇదే ఆయన మాట కరెక్ట్ గానే అది నిజమని చెప్పారనే అనుకుందాం. దానివల్ల ఎవరికి నష్టం వచ్చింది? ఎవరికన్నా ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇబ్బంది ఈ ఇష్యూ వల్ల, పవన్ కళ్యాణ్ గారు సినిమా చేసుకోవటం వల్ల నా కుటుంబం ఇబ్బంది పడింది, నాకు ఈ ఇబ్బంది వచ్చిందని ఎవరన్నా చెప్పారా? సరే, లేదు. ఒక ఫైల్ క్లియర్ అవ్వలేదు, ఈ సంతకం చేయలేదు, ఈ పని పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో లేకపోవటం వల్ల ఆగిపోయింది, లేదా పవన్ కళ్యాణ్ గారు సినిమా చేసుకోవటం వల్ల ఇది పక్కకు పడిపోయింది, ఈ పని జరగట్లేదు అని ఆయన చేస్తున్నటువంటి 4-5 శాఖలకు సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా ఒక్క పనన్నా ఒక్క నిమిషం అన్నా ఆగినట్టు మీరు ప్రూవ్ చేయగలుగుతారా? ఇది డైరెక్ట్ సవాల్. మీరు ఆలోచించుకోండి. అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన అభిమానులు అంటే మనం ఆలోచించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అంటే రోజుకి ఒక్కసారైనా సరే ఆయన ఆఫీసుకు వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్ని ఫైల్స్ క్లియరెన్స్ ఉన్నాయో అన్ని క్లియర్ చేసి ఆయన మిగతా టైంలో మాత్రమే, కొద్దిగా టైం మాత్రమే సినిమాలకు ఇస్తున్నారు. అది కూడా ఇప్పుడు ఒప్పుకున్నాయి కాదు, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఒప్పుకున్నటువంటి దాన్ని. ఎందుకంటే ఆయనకి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, భయంకరమైనటువంటి బిజినెస్లు లేవు, కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు ఇచ్చి సంపాదించినటువంటి అప్పు ఏమంటారు, అక్రమ సంపాదన లేదు. ఆయనే సినిమా చేయాలి, ఆయనే కష్టపడాలి, ఆయన కుటుంబాన్ని పోషించుకోవాలి, ఆయనకి సంబంధించినటువంటి సెక్యూరిటీకి, ఆఫీస్ స్టాఫ్కి, జనసేన పార్టీ నడపటానికి, పార్టీకి సంబంధించినటువంటి ఏ మీటింగు, ఎంత భారీ మీటింగ్ అయినా సరే పెట్టిన దానికి అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు ఆయన జేబు నుంచి ఇవ్వాల్సిందే. ఆ డబ్బు అంతా కూడా సినిమా నుంచి రావాల్సిందే. ఇది ఆయన కౌలు రైతులకు డబ్బులు ఇవ్వటం, 30 కోట్లకు పైగా కౌలు రైతులకు ఇచ్చిన ఈ మధ్య కరెక్ట్గా ఈ 1 ఇయర్లో చూసుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత 20 కోట్ల రూపాయలకు పైగా సంవత్సరంలో ఆయన దాన ధర్మాలు చేశారు. ఆ డబ్బు కూడా సినిమాల నుంచి వచ్చిందే. ఎంతో మంది జీవితాలను నిలుపుతున్నారు, వాళ్ళ కుటుంబాల్లో వెలుగు తీసుకొస్తున్నారంటే ఆ డబ్బు గవర్నమెంట్ నుంచి ఇస్తుందా, గవర్నమెంట్లో డబ్బులు ఉన్నాయా, దాన్ని శాంక్షన్ చేస్తారా అనేది చూడరు, ఈయన ఇచ్చేస్తారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కడపలో కూడా, ఆయన జిల్లాలో ఉన్నటువంటి కడపలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మోడల్ కిచెన్ ఏర్పాటు చేశారు, స్మార్ట్ కిచెన్ అని. దానికి డబ్బులు పూర్తిగా ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినాయి. దానికి రిజల్ట్ ఏంటి? 12 స్కూల్స్, అంటే కొన్ని వందల మంది పిల్లలు హ్యాపీగా కడుపు నిండా భోజనం తింటున్నారు. ఇది కనిపించదు. పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారు, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లోను ఫ్లైట్లో తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్నో కదా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు డబ్బులు ఖర్చు పెట్టారు, ఎవడబ్బ సొమ్మని తినేశారు? ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని హెలికాప్టర్ అయినా ఫ్లైట్ అయినా ఆయన డబ్బులతోనే తిరుగుతున్నారు. గవర్నమెంట్ డబ్బులు వాడటం లేదు. అంతేకాకుండా ఇంకొకటి కూడా చెప్తా, ఆఫీసు ఏదైతే అనేక శాఖలకు సంబంధించిన ఆఫీసు, డిప్యూటీ సీఎం ఏదైతే ఆయన క్యాంప్ ఆఫీస్ అనుకోవచ్చు, జనసేన పార్టీ ఆఫీసే
అదైపోయింది. ఒక్క ఫర్నిచర్ అయినా సరే, ఒక్కటైనా సరే, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమోసా అయినా సరే గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నారేమో చూపించండి. ఓపెన్ సవాల్ కదా. ఆర్టీఏ అప్లై చేసి ఎవరెవరు ఎంత ఖర్చు పెడుతున్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఆ పార్టీ ఆఫీసులో గవర్నమెంట్కి డబ్బులు తీసుకుంటున్నారా లేదా గవర్నమెంట్ నుంచి లేదా అని వెరిఫై చేయించండి. మీకు దమ్ము ఉంటే ఓపెన్ సవాల్. ఏమీ లేదే, ఇంకా ఎందుకు ఏడుపు? ఆయన సినిమాలు అనేవి ఆయన జీవితం, అంటే ఆయన కడుపు నింపటం, ఆయనతో పాటు కొన్ని వందల వేల మంది జీవితాలకు వెలుగు నింపటం కోసం చేస్తున్నారు. ఆయన ఇంకొక వ్యాపకం లేదు, ఇంకొక వ్యాపారం లేదు ఆయనకి. ఇబ్బందిగా ఉండి అది చెయ్యాలని ఇష్టం లేకపోయినా చేస్తున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు సినిమా తప్ప ఆయనకి ఇంకొక తెలియదు కాబట్టి చేయాల్సి వస్తుంది. అది కూడా ఎప్పుడు ఆపేస్తారో తెలియదు. ఆయన ఆపకూడదనే కోరుకుంటున్నారు ఎంతో మంది. ఏ ఒక్కరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఇలా సినిమాలు చేస్తున్నారు, దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నామని ఒకళ్ళ నుంచి చూపించు. లేదు కదా. ఆయన సినిమాలు చేయాలి, రాజకీయాలు చేయాలి. రెండు పడవల మీద మెగాస్టార్ గారు చెప్పినట్టు ఒక్క స్వారీ చేసేటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అది ఆయన ఒక్కడికే సొంతం. మీరు ఎన్నిమైనా మాట్లాడుకోండి, ఎన్నైనా చేయండి, ఆయన అంతే, అలాగే చేస్తారు. ఆయన వల్ల ఏదన్నా ఇది అవినీతి చేశారని ఒక అవినీతి మరక ఏమన్నా పడిందా చూపించండి. మీకు దమ్ముంటే చూపించండి. ఆయన శాఖలోనే ఎవరన్నా ఆ టైపు వ్యక్తులు ఉన్నారు అని తెలిస్తేనే గేట్ నుండే గెట్అవుట్ అంటున్నారట. అలాంటి వ్యక్తి ఏమన్నా అవినీతి చేశారని ఒక ఆరోపణ ఈ సంవత్సరంలో పేరైనా వినిపించిందా ఆయన శాఖలో? మీకు ఏం తెలుసయ్యా, మాటలు అనేస్తాం కదా అంటే. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? తాడేపల్లి ప్యాలెస్కి ఒక ప్రెస్ మీట్ పెట్టడం కోసం వచ్చి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నారు? మరి ఎలా వెళ్ళిపోతున్నారు? అలంకా ప్యాలెస్లోనే ఉంటూ ఏదో వీకెండ్ పాలిటిక్స్ చేయడానికి కాదా? మంత్లీ ఎండింగ్, వీకెండ్ కూడా కాదు, మంత్లీ ఎండింగ్ పాలిటిక్స్ చేయడానికి కాదా? ఆయన 15 రోజులకో 10 రోజులకో ఏదో ఒక ఇష్యూని పట్టుకుని మాత్రమే ఆంధ్రప్రదేశ్లో దిగుతున్నారు తప్ప లేదంటే ఉండట్లేదుగా. మరి ఏమనాలి? మరి సాయంత్రం అక్కడ అలహంక ప్యాలెస్లో ఏదో చేస్తున్నారు, మధ్యాహ్నం పూట ఇంకో చోట అక్కడే ఉంటున్నారు, రాత్రి పూట పొద్దున పూట ఇంకొకటి ఎక్కడో ఉంటున్నారు. అయితే ఇది తాడేపల్లి మాత్రం వారానికో నెలకు ఒకసారి వచ్చి బిర్యానీ తిని వెళ్తున్నారని చెప్పుకోవాలా. మొన్నే చికెన్ అంట ఎన్నో వేల టన్నులు తిన్నారట, మటన్ కొన్ని టన్నులు తిన్నారట, ఎగ్ పఫ్ఫులు కొన్ని తిన్నారంట అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు ఉంటలే అంటే అధికారంలో ఉంటే వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో తినాలి తప్ప సొంతగా అయితే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని తినలేరా? అలా తింటే వండపట్టట్లేదా అని అనుకోవచ్చుగా. ఎవరైనా సరే మాట్లాడాలంటే కొంచెం అయినా వాళ్ళ మనస్సాక్షిని అడిగి మాట్లాడితే బాగుండేమో అనిపించింది.